Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆక్వా రైతులు ఉద్యమ బాట పట్టారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఫీడ్ ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఫీడ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజుతో మా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. ఆక్వా రైతులు నిరసన కార్యక్రమాలు అయితే చేశారు. ముఖ్యంగా రొయ్య మేత ఫీడ్ రేట్ తగ్గించాలి, అదేవిధంగా గిట్టుబాటు రేటు కూడా పెంచాలనే ఉద్దేశంతో ర్యాలీలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గంలో రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ రోజు భారీ బైక్ ర్యాలీ అయితే నిర్వహించారు. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆక్వా రైతు రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ చూసుకుంటే ఎప్పటి నుండో కొన్ని నెలల నుండి కూడా మీరు ప్రత్యేకమైన నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు సార్. ముఖ్యంగా గిట్టుబాటు రేటు పెంచాలి, అదేవిధంగా ఫీడ్ అయితే ఏదైతే రేట్లు పెంచుతున్నారో కంపెనీలన్నీ కూడా రేట్లు తగ్గించాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు సార్. మరి ఏంటి సార్ ఎప్పటి నుండో మీరు పోరాటాలు చేస్తున్నారు ఆక్వా రైతుల తరఫున? మరి ఇప్పటి వరకు ఏమైనా స్పందన వచ్చింది? ఏం లేదు. ఏదైతే గత కొంతకాలంగా రియ్య రేట్లు పెరగట్లేదు, అలాగే మేత రేట్లు పెరిగిపోయి రైతుకి ఇబ్బందికర పరిస్థితులు ఉందో అనేక రకాలుగా ఈ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం తరఫున పోరాడుతున్నాం. దానికి స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఆ రోజు ఏదైతే 12 రూపాయలు వనామీ ఫీడ్కి ఎంఆర్పీ మీద పెంచారో దాన్ని 8 రూపాయలు చేయాలని చెప్పి నిర్ణయించారు. కానీ దానికి 2 రూపాయలు తగ్గించి 2 రూపాయలు తగ్గించలేదు. దాని మీద మేము చాలాసార్లు ఒత్తిడి తీసుకొచ్చాం. కానీ ఇంకా ఏదైతే కేజీకి 2 రూపాయలు తగ్గించాలో అది తగ్గించమని చెప్పేసి ఈ రోజు మేము ఒక నిరసన కార్యక్రమం తెలియజేశాం. మేత షాపులు మూసేయాలి, మెడిసిన్ షాపులు మూసేయాలి, అలాగే రైతులు కూడా ఈ రోజు అవసరమైతే తప్ప పట్టుబడి పట్టకూడదని చెప్పి పిలుపునిచ్చాం. దాని మీద రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఆక్వా రైతులు స్పందించారు. అలాగే ఇవాళ రొయ్య రేట్లు ఏదైతే ఉందో ఇవాళ 100 కౌంటు 240 రూపాయలు అనేది మాకు గిట్టుబాటు కాదు. మినిమం 300 రూపాయలు ఉండాలి. కానీ అదే 240 రూపాయలు కొనకుండా ఇంకో 5 రూపాయలు తగ్గించి ఇవాళ మెటీరియల్ తగ్గించినప్పుడు మరి ఏదైతే మనం పండించిన పంటకేమో రేట్లు రావట్లేదు, అన్ని రకాలుగానేమో రేట్లు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇది ఒక ప్రభుత్వానికి ఈ యొక్క రైతులకు ఆవేదన తెలియాలి, రైతుల యొక్క మనోవేదన ఏ రకంగా ఇబ్బంది పడుతుందో తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా గతంలో కూడా అంటే ఒక నెల క్రితం మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఒక మీ సమావేశంలో కూడా మీరు అడిగారు రైతులందరి పక్షాన కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను కూడా ఆయనకి వివరించడం జరిగింది. మరి ఏం చెప్పారు, ఆయన ఏం స్పందించారు సార్? ఆ రోజు ఏదైతే ఆల్ ఇండియా మరి ఏదైతే ఎక్స్పో ఆ రోజు టైం మనకి ఉందో ఆ రోజున కూడా అక్కడ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు సమక్షంలో ఏదైతే రాష్ట్రానికి మనకి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి క్వారంటైన్ అవసరం, ఎన్ఎఫ్డిబి అవసరం అని చెప్పి ఏదైతే కోరుకున్నామో వెంటనే స్పందించి 2 శాంక్షన్ చేయించారు. అలాగే రైతులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారని మొన్న కూడా అందరితో కలిపి మీటింగ్ నిర్వహించి ఈ రకంగా చేశారు. కానీ ఆ 2 రూపాయలు అనేది ప్రభుత్వం చెప్పినా సరే తగ్గించలేదనే మా వేదన. మళ్ళీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు కమిటీ వేసి ఫీడ్ ప్లాంట్ల మీద కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద కానీ ఒక 3 రైతులు 3 సంబంధించిన ఎవరైతే అసోసియేషన్స్ ఉంటుందో వాళ్ళు, అలాగే టెక్నికల్ సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏదైతే వీటి మీద చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతే ఫీడ్ రేట్లు పెంచినా తగ్గించినా జరగాలన్నారు. అలాగే మెటీరియల్ రేట్లు కూడా ఆ వేరియేషన్స్ ఏవైతే రైతులకు ఇబ్బంది ఉన్నాయో దాని రేటు పెరగట్లేదు, అవి కూడా ఈ కమిటీ నిర్ణయించాలని చెప్పి చేశారు. అది శుభసూచకం, తప్పకుండా రేపు జరగాలి. కానీ అది 4వ తారీఖు 5వ తారీఖు పోస్ట్ పోన్ అయింది కాబట్టి తప్పకుండా అప్పుడైనా సరే ప్రభుత్వం సూచించిన మేరకు న్యాయం జరుగుతుందని మా రైతులు ఆశాభాక్తం చేస్తున్నారు. సార్ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఎన్నికల టైంలో కానీ గత ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చడం జరిగింది. ఆక్వా రైతులను కూడా మేము ఖచ్చితంగా వారి మీద శ్రద్ధ పెడతాం, అదేవిధంగా కరెంటు విషయాల్లో కూడా మేము సబ్సిడీలు ఇస్తాము, అదేవిధంగా రైతులకు ఏ కష్టం వచ్చినా సరే మేము అందుబాటులో ఉంటామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు చూసుకుంటే రేట్ల విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆక్వా రైతులు కూడా చెప్తున్నారు. కానీ మీరు ఆక్వా రైతు సంఘం నుండి కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది సార్. అంటే ఏంటి సార్, అంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు లేదా కంపెనీలు డిమాండ్ చేస్తున్నారు రేట్లు తగ్గించాలి, లేకపోతే ప్రభుత్వం కల్పించుకోవాలనుకుంటున్నారు? ఏదైతే ఇవాళ ఫీడ్ ప్లాంట్ అసోసియేషన్స్ ఉన్నాయో మేత రేట్ల మీద రైతులతో అవగాహన కుదుర్చుకుని
నిజంగా స్వచ్ఛందంగా ఇద్దరు కూర్చొని చేసుకుంటే ఇవాళ ప్రభుత్వంతో మనం అడగవలసిన పని లేదు. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా ఈ మెటీరియల్ రేట్ల మీద అదే చిన్న చిన్న సమస్యలు అలాగే మాకున్న సమస్యలు కూర్చుంటే అన్ని పరిష్కారం అవుతాయి. కానీ ఎప్పుడైతే మనతో సంఘాలతో రైతు నాయకులతో కూర్చోకుండా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఇవాళ మేము చేయవలసి వస్తుంది. తప్పకుండా ఇవాళ రూపాయల సబ్సిడీ అనేది 2 సంవత్సరాల నుంచి లేట్ అయినా కానీ ఇవాళ జీవో విడుదల చేశారు. తప్పకుండా అది 12,500 కనెక్షన్లు అంటే అది రైతులకి ఒక మంచి పరిణామం. తప్పకుండా ఈ సబ్సిడీ విషయంలో కానీ అలాగే మొన్న ఏదైతే మాకు మీటింగ్ జరిగిందో అందరం కలిసి కూర్చున్నప్పుడు కూడా కొన్ని అంశాలు చెప్పాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు వస్తున్నాయో అది రైతులకు అందట్లేదు, అయిందేలాగా మీరు సంఘాల ద్వారా దీన్ని కృషి చేయాలని చెప్పేసి అడిగాం. తప్పకుండా ప్రతి నెల మానిటరింగ్ చేసి ఈ రైతులను ఆదుకోవడానికి నేను ముందుకు వస్తా ఉన్నారు. మేము చెప్పేది నిరసన తెలిపినా లేకపోతే మా మనోవేదన తెలిపినా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి. కాబట్టి ఆయనకి తెలియాలి, రైతుల యొక్క ఈ ఇబ్బందులు ఉన్నారని తెలియాలనే ఉద్దేశంతోనే మా కార్యక్రమాలు చేపడుతున్నాం. చివరిగా సార్ మన ఉభయ గోదావరి జిల్లాలో అంటే ముఖ్యంగా వరితో పాటు ఆక్వా కూడా చాలా ముఖ్యమైన సార్ ఇక్కడ. కానీ గతంతో పోల్చుకుంటే అంటే కొన్ని సంవత్సరాల క్రితం పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఈ ప్రాబ్లమ్స్ వల్ల అంటే ముఖ్యంగా గిట్టుబాటు రేటు తగ్గడం, మేత రేట్లు పెరగడం వల్ల కొంచెం రైతులు తగ్గడానికి వచ్చేసారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం ఆక్వా చేసే వాళ్ళందరూ మరి ఎలా ఉన్నారు? ఈ రోజు రైతు నిలబడ్డాడంటే ఓన్లీ డీలర్ల వల్ల. ఇవాళ ఏదైతే ఆ డీలర్ లేకపోతే ఫీడ్ ప్లాంట్లు లేవు, అలాగే డీలర్ లేకపోతే రైతు లేడు. ఇవాళ డీలర్లో ఒక క్రాప్ పోయినా 2 క్రాప్ పోయినా రైతుకు పెట్టుబడి పెట్టి రైతును ఆదుకుంటున్నారు. కాబట్టి ఇవాళ కల్చర్లో ఉన్నాం. అదే డీలర్లు కూడా ఇవాళ మేము మారుతున్న పరిస్థితుల్లో మేము ఇంకెలా అయితే చేయలేము. రైతులు ఎప్పుడైతే వాళ్ళు పండించిన పంటకు రేటు రాదో డీలర్ కూడా మనం డబ్బు కట్టలేము. ఈ రకంగా డీలర్లు కూడా అనేక లక్షల కోట్ల రూపాయలు ఇవాళ డీలర్లకి రైతులు బాకీలు పడిపోతున్నారు. అంచేత ఇండస్ట్రీలో రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు. అంచేత ఈ వ్యవస్థ బాగుండాలంటే ఏదైతే మనం ఉన్నాయో ఇప్పుడు ఇవాళ 15 సంవత్సరాల కిందట మేత బస్తా 1200, 1300 రూపాయలు ఉంటే ఆ రోజు ఇదే రేటు ఉంది. ఇవాళ 2800, 3000 రూపాయలు ఎంఆర్పి మన రేటు బస్తా అయిపోయినప్పుడు అదే రేటు ఉంటే ఏ రకంగా అవుతుందని చెప్పి సమాజం అంతా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వానికి మనం చెప్తున్నాం, ఒకవేళ కనుక వేరే దేశాలు ఒక కాంపిటీషన్ వచ్చి మనకు రేట్ రావట్లేదు అనుకుంటే కనుక అవసరమైతే 2 నెలలు మాకు జీవో ఇచ్చి 2 నెలలు మేము పిల్ల వేయకుండా ఆపుతాం, మీరు కూడా హ్యాచీలను కట్టడి చేసి ఒక 2 నెలలు మాకు జీవో ఇవ్వండి. ఒక 2 నెలలు కనుక కల్చర్ ఆపితే ఆటోమేటిక్ గా డిమాండ్ అండ్ సప్లై పెరిగి మళ్ళీ మాకు రేట్ వస్తుంది. లేకపోతే కనుక ఆ రకంగా మీకు ప్రభుత్వం చేయలేని పనులు మేము కూడా అందరినీ మోటివేట్ చేసుకుని ఈ నెంబర్లు తగ్గించుకుని ఎకరానికి 50,000 నెంబర్ వేసుకుని మెడిసిన్స్ ఖర్చు లేకుండా మేము కల్చర్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నాం. అంటే పరిస్థితులను బట్టి నిజంగా గనక రేట్ రానప్పుడు మేము కూడా మారకపోతే ఎన్నాళ్ళు మేము లాస్ పెట్టుకుంటాం. ఎన్ని సమస్యలు పరిష్కరించుకోవాలి, కూర్చోవాలనే ఉద్దేశంతోనే మా యొక్క రైతుల తరపున మా వేదనని ఇవాళ ప్రభుత్వం తెలియజేశాం. ఇది రాష్ట్ర అధ్యక్షుడు చెప్తుంది. ఏదైతే ఫీడ్ రేట్లు భారీగా పెంచే కంపెనీలన్నీ కూడా అదేవిధంగా గిట్టుబాటు రేటు మీద అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారమే ఫీడ్ కంపెనీల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఒక 4 రూపాయలు అయితే తగ్గించారు. కానీ ఇంకో 4 రూపాయలు తగ్గించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సామాన్యులు కూడా చాలా మంది ఈ ఆక్వా మీద అయితే డిపెండ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా ఈ రేట్లను తగ్గిస్తే ప్రతి ఒక్కరు కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో వరితో పాటు ఆక్వా కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆర్థికంగా కూడా రాష్ట్రానికి అటు దేశానికి కూడా చాలా ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఆక్వా రంగం. అందువల్ల ఖచ్చితంగా ఆక్వా రైతులు బాగుండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మేత కంపెనీలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకున్న వాళ్ళని ఈ రోజు మేము నిరసన కార్యక్రమాలు కూడా చేసాం. అటు దుకాణాలన్నీ కూడా ముంచడం జరిగింది. అదేవిధంగా నిరసన కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేశామని చెప్పేసి ఆక్వా రాష్ట్ర అధ్యక్షులు గుట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అయితే తెలిపారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. జర్నలిస్ట్ షాదితో సారాం, ఇట్స్ సిటీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.